with me here, you'll never be lonely. It's oh so clear, I've always been falling through a life that's upside down. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో గుడ్లు పెంకులు పౌడర్, టీ పొడి పౌడర్, అరటిపండు తొక్కలతో పౌడర్ చేశానండి. ఈ పౌడర్లో మొక్కలకి మనం ఉపయోగించడం వల్ల ఆ మొక్కల్లో వచ్చే లాభాలు, అలాగే ఇవి లోపించడం వల్ల మొక్కల్లో ఏ విధంగా ఉంటాయో నేను చూపించబోతున్నాను. ముందుగా హార్వెస్ట్ చేస్తున్నానండి. మా గార్డెన్లో టమాటాలు, వంకాయలు, బెండకాయలు ఉన్నాయి. ఇదిగోండి టమాటో, ఇవి నాటు టమాటా అండి. చూడండి చట్నీ ఎంత బాగా ముగ్గిపోయాయో, పండిపోయాయి. ఇవి హైబ్రిడ్ టమాటా, ఇవి చట్నీ పండిపోయాయండి. మనం వాటికి పోషకాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే మనము పండడానికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. చట్నీ మనకి టమాటాస్ ముగ్గిపోతాయి. చూడండి ఎంత బాగా పండాయో టమాటాలు. నాటు టమాటా, హైబ్రిడ్ టమాటా ఉన్నాయి మా గార్డెన్లో. అలాగే వంకాయలు కూడా ఉన్నాయండి. చూడండి ఇవి నాటు టమాటా. సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఇవి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి నేను ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను. అలాగే వంకాయలు కూడా చూడండి, ఇవి పచ్చడి వంకాయలు ఎంత పెద్దగా వచ్చాయో చూడండి. ఇవి పచ్చడికి బాగుంటాయండి. సైజు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. పచ్చడి వంకాయలు ఉన్నాయి, రౌండ్ వంకాయలు ఉన్నాయి, చార వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయ చేసుకునే వంకాయలు ఉన్నాయి. 4 రకాల వంక చెట్లు ఉన్నాయండి మా గార్డెన్లో. చూడండి పిందులు ఏ విధంగా ఉన్నాయో. గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి పిందులు. ఇవి గుత్తి వంకాయకి బాగుంటాయండి. చిన్న వంకాయలు, నల్ల వంకాయలు. ఎప్పటికప్పుడు మనం మొక్కలకి వారానికి ఒకసారి వాటికి పోషకాలు ఇస్తూ ఉంటే మనకి పూత రాలిపోకుండా, పిందెది పండిపోకుండా, పిండి సైజు బాగా వచ్చి బాగుంటాయండి. మనం ఎప్పటికప్పుడు శ్రద్ధగా వాటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అలాగే పెస్టిసైడ్ కూడా మనకి వారానికి ఒకటి ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి. చూడండి వంకాయలు, ఇవి చార వంకాయలు. ఇవి కూరకి చాలా బాగుంటాయి. వంకాయలు ఎన్ని వచ్చాయో చూసారా. ఇంకా చాలా పిందులు ఉన్నాయండి. పూత పిందె ఉంది చట్నీ. ఇప్పుడు అవి కాయలు కోసేస్తున్నాను నేను. ఎంత లేతగా ఉన్నాయో చూడండి. చూస్తుంటేనే ఇలా తినేయాలనిపించేస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉంటాయో మన గార్డెన్లో ఆర్గానిక్గా మనం పండించుకునే కూరగాయలు. ఎప్పటికప్పుడు ఈ వంగ చెట్లకి, టమాటా మొక్కలకి అవి నేను వారానికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నానండి. వారానికి ఒక్కొక్కటి. అలాగే వర్మి కంపోస్టు, అలాగే తెలగపిండి, వేరుశనగ తెలగపిండితోటి లిక్విడ్ చేసేది ఇచ్చేదానండి. వారానికి ఒక్కొక్క రకం. చూసారా ఆ పూత పిందె కాయ సైజు ఎలా వచ్చిందో. ఇప్పుడు బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. బెండకాయలు కూడా బాగానే వచ్చేయండి కాపు. మనం విత్తనాలు పెట్టేటప్పుడే మనం మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలండి. విత్తనాలు మంచి పెడితే మనకి క్రాప్ బాగా వస్తుంది.
నేను ముందు బెండ మొక్కలు పెట్టాను కానీ అసలు నాకు కాపు రాలేదండి. ఈ విత్తనం నేను షాప్లో కొన్ని పెట్టిన విత్తనాలండి ఇవి. బెండ మొక్కలకైతే ఈసారి బెండకాయలు బాగా కాసేయండి. బెండకాయలు ఎక్కువ నేను హార్వెస్ట్ చేశాను, అందుకే ఫస్ట్ వచ్చిన కాయలు వదిలేసానండి విత్తనాల కోసం. ఇంక ఈ బెండ మొక్కలు అయితే కాపు అయిపోయిందండి, సైజు చిన్నగా వస్తున్నాయి. ఇవి తీసేయాలి ఇంకా ఈ బెండ మొక్కల్ని. ఇవి చిన్న మొక్కలైనా సరే కాయలు చూడండి ఎలా కాస్తున్నాయో. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ని బట్టి కాపు వస్తుందండి మనకి. ఇవిగోండి మా గార్డెన్లో టమాటాలు, వంకాయలు, బెండకాయలు. టమాటాలు అయితే హైబ్రిడ్ టమాటా, నాటు టమాటా ఉంది. వంకాయలు అయితే పచ్చడి వంకాయలు, కూర చేసుకుని చార వంకాయలు ఉన్నాయండి. అలాగే గుత్తి వంకాయలు. నాటు టమాటా చూడండి సైజు ఎలా ఉన్నాయో. ఈ నాటు టమాటా అండి. బెండకాయలు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కూరగాయలండి. ఇప్పుడు గుడ్లు పెంకులతోటి నేను ఈ పొడులు ఎలా చేశానో ఈ పౌడర్లు చెప్పబోతున్నాను. ఈ గుడ్లుండి ఆమ్లెట్లు వేసిన డొలకలు ఇవి. మనం ఆమ్లెట్ వేసిన తర్వాత శుభ్రంగా గుడ్డు డొలకల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసి పౌడర్ చేశాను. అలాగే టీ పొడి, మనం టీ పెట్టిన తర్వాత టీ పొడిని శుభ్రంగా సింక్ దగ్గరే మనం టీ వడకెట్టుకునే టీ పొడి దాంతో మనం వడబెట్టేసుకోవాలండి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఎండబెట్టుకోవాలి. అలాగే అరటిపండు తొక్కలను కూడా ఎండబెట్టాను నేను. బాగా ఎండబెట్టి మిక్సీలో వేసానండి. అరటిపండు తొక్కలు, కోడిగుడ్డు డొలకలు. ఇది కోడిగుడ్డు డొలకలు పౌడర్ అండి. కోడిగుడ్డు డొలకలు బాగా ఎండబెట్టి పౌడర్ చేశాను. టీ పొడిని కూడా అదేవిధంగా అందులో పంచదార పాలు ఉంటాయి కదా, అవన్నీ పోయేలా శుభ్రంగా వాష్ చేసి బాగా ఎండబెట్టి పౌడర్ చేశాను. అలాగే అరటిపండు తొక్కలు కూడా ఎండబెట్టి పౌడర్ చేశానండి. ఈ 3 కూడా నేను మొక్కలకి ఇస్తానండి. ఇప్పుడు టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, బెండ మొక్కలకి, అలాగే ఫ్లవర్ ప్లాంట్స్కి, అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇవి కాల్షియం లోపం వల్ల మనకి పూత పిందే రాలిపోతుందండి. ఈ కాల్షియం వాడడం వల్ల పూత పిందే నిలబడుతుందండి. కాపు కూడా బాగా వస్తుంది, కాయ కూడా బాగా పెరుగుతుంది. మనం ఇలా పూత దశలో ఉండగా ఇవ్వాలండి ఈ పౌడరు. చూడండి ఇప్పుడే పూత కాయ స్టార్ట్ అవుతుంది. ఇది హైబ్రిడ్ టమాటా మొక్కలండి. ఇవి మా బాబు ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవి నేను నారన్నమాట అండి. ఇది బ్యాగ్లో వేశాను. ఇప్పుడే పూత పిందే స్టార్ట్ అయింది. దీనికి కొంచెం మట్టిని కదుపుకుని ఒక చిన్న స్పూన్, ఇది 2 స్పూన్లు కాల్షియం పౌడర్, గుడ్లు పెంకుల పౌడర్ వేస్తున్నానండి. అలాగే టీ పొడి, అరటిపండు తొక్కల పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ పౌడర్ వేసి మట్టిని మరలా కదుపుకోవాలి. అదంతా లోపలికి వెళ్ళేలా మొత్తం మట్టిని కదుపుకుని అదంతా లోపలికి వెళ్ళేలా ఒకసారి కదుపుకుని వాటరింగ్ చేసుకోవాలండి. అలాగే టీ పొడిలో మనకి నైట్రోజన్ ఉంటుంది కదా, ఈ నైట్రోజన్ ఉండడం వల్ల మొక్కలు బాగా ఆకుపచ్చగా ఉంటాయండి, బాగా పెరుగుతాయి. ఇది కూడా మనం పూత కాపు వచ్చేటప్పుడు మనం వేస్తే ఆ పూత కాపు నిలబడి మనకి బాగా వస్తుందండి. పూత నిలబడుతుంది, కాపు నిలబడుతుంది, కాయ సైజు కూడా బాగా వస్తుందండి. అలాగే అన్ని మొక్కలకి వేస్తున్నాను నేను. టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి కూడా నేను వేస్తున్నాను. మనకి టమాటాలు చూడండి పండకుండా ఉన్నప్పుడు కూడా ఇవి మనం వేస్తే టమాటాలు కూడా పండుతాయి. కాల్షియం లోపం వల్ల అవి టమాటాలు కూడా మనకి పండవు. ఇవి వేయడం వల్ల పండుతాయి. జామ చెట్టు అండి. ఇవి ఒక 25 కాయల వరకు జామకాయలు కాసిందండి. మరలా ఇవన్నీ నేను ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పిందులు ఇదిగోండి మొగ్గలు వస్తున్నాయి. పువ్వు ఉంది చూడండి. దీనికి కూడా మనం ఈ సమయంలో ఈ కాల్షియం, ఈ పొటాషియం, ఈ నైట్రోజన్, ఈ 3 కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇవి ఇవ్వడం వల్ల మొగ్గలు వచ్చే టైంలో మొగ్గలు అవి బాగా వస్తాయి. పూత కూడా మనకి నిలబడుతుంది. పిండి కూడా వస్తుందండి. పిండి సైజు, కాయ సైజు కూడా పెద్దగా వస్తుంది మనకి. అరటిపండులో పొటాషియం ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా పూత వచ్చే ముందు, పూత వచ్చిన తర్వాత కాయ కాసేటప్పుడు మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ పొటాషియంలో ప్రోటీన్స్ అది ఉంటాయి మొక్కలకి.
ఇవి ఇవ్వడం వల్ల వ్యాధులను తట్టుకునే శక్తి అది ఉంటుందండి. ఇది బీరపాదండి, చూడండి ఆకులు ఏ విధంగా పసుపుగా అయిపోతున్నాయో. ఇవి నైట్రోజన్ లోపం వల్ల ఈ విధంగా ఉంటాయి, పసుపుగా ఉన్నాయి ఆకులు. బీరపాదుకు కూడా నేను ఈ పౌడర్లో 3 రకాలు కూడా నేను ఒక్కొక్క స్పూన్ చొప్పున వేస్తున్నానండి. ఈ బ్లాక్ టబ్లో బీరపాదు పెట్టాను. పిందులు పసుపుగా అయ్యి మాడిపోతున్నాయండి. ఈ పిందులు ఇలా మాడిపోవడానికి కూడా కాల్షియం కారణం. ఈ కాల్షియం అలాగే టీ పొడి అలాగే అరటిపండు తొక్కల పౌడర్, ఈ 3 కూడా మనం ఇస్తూ ఉంటే పిందులు అవి ఇలా మాడిపోకుండా పండిపోకుండా పిండి నిలబడుతుందండి. పిండి సైజు బాగుంటుంది. ఇవి అన్నీ కూడా మనం శ్రద్ధగా ఇంట్లో చేసుకునేవే, ఇంట్లో దొరికేవే కదా, మనం ఏమి కొనాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకుని అట్లా పౌడర్ల కింద చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉంటే మనం కాపు ఎక్కువ తీసుకుంటామండి. ఇవన్నీ నేను అలాగే వారానికి ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఇవి ఇవ్వడం మొదలుపెట్టాక పూత కాపు కూడా ఎక్కువ వస్తుందండి. అలాగే మనం విత్తనాలు కూడా మంచి వేసుకోవాలండి. విత్తనాలు కూడా బాగోకపోతే మనకి కాపు రాదు. మన విత్తనాలు కూడా చూసుకోవాలి వేసుకునేటప్పుడే. ఈ మొక్కలన్నిటికీ కూడా ఈ పౌడర్లు వేస్తున్నాను. అలాగే పూల మొక్కలకు కూడా ఇస్తున్నానండి. మందార మొక్కలకి, బంతి మొక్కలకి కూడా ఈ కాల్షియం, ఈ నైట్రోజన్ ఇవన్నీ కూడా పౌడర్లు వేస్తున్నాను. ఇవన్నీ మొక్కలకి వేసుకుని మట్టిలోకి వెళ్ళేలా ఒకసారి బాగా కదుపుకుని వాటరింగ్ చేసుకోవాలండి. ఈ వాటరింగ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా బాగా మొక్కల వేరు లోపలికి అది వెళ్ళి బాగా బలంగా పెరుగుతాయి. ఇవి మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. ఆకులు కూడా ఆకుపచ్చగా ఉంటాయి. అలాగే పూత పిండి కూడా రాలిపోకుండా ఉంటుంది. పిండి సైజు కూడా బాగా వస్తుందండి. మీరు కూడా కొత్తగా గార్డెనింగ్ మొదలు పెట్టేవాళ్ళు ఇవన్నీ ఇంట్లోనే దొరికేవే కదండి. మీరు కూడా ఇవన్నీ ఇంట్లో స్టోర్ చేసుకుని మీరు ఇవన్నీ పూత వచ్చే ముందు, పూత వచ్చిన తర్వాత కాయ కాసేటప్పుడు కూడా మీరు ఇవన్నీ కొంచెం శ్రద్ధగా స్టోర్ చేసుకుని పౌడర్లు అన్నీ మొక్కలకి ఇస్తూ ఉండండి. మనం ఇలా ఇవ్వడం వల్ల కాపు ఎక్కువ తీసుకుంటాం. ఈ బ్లాక్ టబ్లో నేను తెల్ల కాకర పెట్టానండి. ఈ కాకరపాదు కూడా పిందులు వస్తున్నాయి కానీ పండుతున్నాయండి, పండిపోతున్నాయి. ఇవి ఇవ్వడం వల్ల పిందులు పండిపోకుండా మనకి పిండి నిలబడుతుందండి. ఈ కాకరపాదు కూడా నేను ఇస్తున్నాను, ఈ పౌడర్లు వేస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.